ఎక్కడున్నాం మనం? గర్లం. గర్లం దగ్గరికి వస్తే అది మంచి పద్యం నాకు పూర్తిగా. వెరీ గుడ్ వెరీ గుడ్. మాట్లాడకుండా ప్లీజ్. సరే, ఈ పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఇదిగో ఇలా ఇలాగా దారి ఉన్నానా దాని ఒక్క 2 నిమిషాలు దారి. ఆ పిల్లలు కూడా వచ్చామని లేకపోతే వదిలేండి, మీరు వచ్చేయండి బాబాయ్. మేడం వెళ్ళండి, మళ్ళీ వాళ్ళందరూ ఎదిగేసి తలపొట్టు తలిపేసి మీరు వచ్చేసి తలిపి ఎక్కడున్నా మనం? సో గర్లం వచ్చి ఎలా తాగమంటున్నారు అని చెప్పారు. ధర్మరాజు చెప్తాడు మహాభారతంలో, ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటి తెలుసా? సలహాలు ఇవ్వడం. సులభమైంది ఏంటి? సలహాలు ఇవ్వడం. కష్టమైంది ఏంటి? అది ఆచరించాలి. సో ఎవరు? శివుడు చెప్పాడు, ఇదిగో మరి ఇలాగా ఆయన ఏమో తాగమంటున్నాడు గర్లం, ఏం చేయమంటావు అని అడిగాడు. వారిని అడగాలి. ఆమె ఏమన్నా అంటే సర్వమంగళ అన్నాడు, అంటే పోయాడు. కమలాక్షి అన్నాడు, అంటే ఏంటి? కమలాల అంటే కళ్ళు కలిగిందన్న, కొంచెం ఉబ్బుద్ది కదా. అలా అంటే ఆవిడేమో తెలుసా? మింగడు వాడు విగుండని మింగడిది గరమని మేలని ప్రజలకు మింగమనిను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. ఏమన్నా అర్థమైందా? పోతనగా చెప్పారు. హరియును జగములు మెచ్చగా అంటాడు. ఎందుకు చేయాలి మంచి పనులు మనం? హరియును జగములు మెచ్చగా. ఎవడో వచ్చి వెరీ గుడ్ కంగ్రాట్స్ అంటానికి కాదు, హరి మెచ్చుకుంటాడని. ఆయన గర్వం ఎందుకు తాగాడు? హరి మెచ్చుతాడని తాగాడు. అది పిల్లాన్ని అడిగాడు, భార్యని అడిగాడు. సొంత నిర్ణయం తీసుకోలేదు. ఏం చేయమంటా ఉంటాడు? ఆవిడ ఎంత గొప్పది లేదండి, లోకానికి మేలు జరుగుతుంది అంటున్నారు, విష్ణు సంతోషపడతాడు అంటున్నారు. తాగండి, నా మంగళసూత్రం గట్టిదే డోడు తాగండి. అలా కదండి భార్య ఉండాలి, అలా కదండి దేవుడు ఉండాలి. చూడు చూసారా, లోకానికి కీడు చేసేదాన్ని గొంతులో దాచుకున్నాడు, చల్లదనాన్ని ఇచ్చేదాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అది కదండి ఉండాల్సింది. అంతేగాని ఇలా కాలట్టుకుని దండం పెట్టు లేదా వేసేస్తాను అంటే అదే దానికి ఫీల్ అయ్యి ఆయన నచ్చితే కాళ్ళ దండం పెట్టాలి. కానీ నేను తుపాకీలు కత్తులు పెట్టి దండం పెట్టరా అంటే దాన్ని గొండాగిరి అంటారు. కానీ అదే అమ్మాయి దగ్గరికి యాసిడ్ బాటిల్ కట్టుకుని మస్ట్ లవ్ మీ అన్నాడు. సో కాబట్టి దేవుడు అంటే శివుడిలాగా కృష్ణుడిలాగా ఉండాలి, అంతేగాని బెదిరించేవాడు కాదు, లోకానికి మేలు చేసేవాడు. అందువలన మన ధర్మం అంత పవిత్రతని పెంచుకోమని ఈ లోకంలో ఉండగానే ఈ శరీరం మీద ఇతర శరీరాల మీద వ్యామోహాన్ని పూర్తిగా త్యజించమని చెబుతుంది. అంటే చిన్న విషయం కాదు. యశాబ్రాహ్మి స్థితి పార్థ 2వ అధ్యాయం 72వ శ్లోకం. కృష్ణుడు ఏమంటే అంటే అంతా ఎక్స్ప్లెయిన్ చేసి 2వ అధ్యాయంలో ఇదిగో ఇదబ్బాయి, ఇదిగో ఇలా తయారు చేయాలి, నువ్వు ఇలా తయారు చేసుకుని నువ్వు ఫైనల్ శరీరం వదిలేసేటప్పుడు ప్రాణం బయటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇదే కాన్షియస్నెస్లో ఉంటే నువ్వు నా దగ్గరికి వస్తావు. ఇప్పుడు పూజ చేశానండి, ఎగిరానండి, డ్యాన్స్ చేశాను కాదు. చిట్ట సమయంలో కూడా ఎవరో గురుగారి దగ్గరికి వచ్చాడు, ఏమన్నా నాకు దీక్ష పండి అన్నాడు. అయితే నదికి వెళ్దాం అన్నాడు. వెళ్ళిన తర్వాత ములుగన్నారు. మునగ్గానే నెత్తి మీద చెయ్యి వచ్చేస్తున్నాడు. ఎక్కడ నేను మునిగివాడిని అంటే వాడు ఏమనుకుంటాను లోపల, నేను సంప్రాంతి తెచ్చాను, వీడు గురువు కాదు బరువు తీసేస్తున్నాను, నా బరువు ఇది జ్ఞానం బరువు అనుకుంటాడు కదా. కొంచెంసేపు చేయొచ్చాడు. ఏంటండి నేను దీక్షవాడాన్ని తీసుకొచ్చాను, సభ్యులను తీసుకొచ్చారా, మళ్ళీ ముంచేసాడు. అలా 2-3 సార్లు ముంచేసాక వాడు బాబు ఏం చూసాడు మీరు ఇప్పుడు అలాగా నేను నీ మీద చేయాలి నొక్కేశాను కదా, అప్పుడు నీకేం గుర్తొచ్చింది? మీ ఆవిడ గుర్తొచ్చిందా? ఆవిడ నీళ్ళు ఇల్లా పిల్లలా వ్యాపారం ఇవన్నీ అక్కడ గుర్తొస్తాను. బాబోయ్ ఎప్పుడు చేసేస్తారా, ఎప్పుడు లేస్తావా, కాడ కొట్టిపోతుందండి. అలా ఏది గుర్తు రాకుండా ప్రాణం మీదే నువ్వు ధ్యానం పెట్టావు చూసా,
అలా 24 గంటలు భగవంతుడే అనుకోగలిగితే నేను దీక్ష ఇచ్చిన దానికి న్యాయం జరుగుతుంది. అంతేగాని మాకు ఒక పప్పి ఉంది, దాని పేరు స్నూఫీ, అది తాగుతుంది కాఫీ అని, మా ఇంట్లో కుక్క ఉంది అన్నట్టుగా నాకు గురువు ఉన్నాడు అనుకునేలాగా అయితే నేను దీక్ష అదన్నమాట దీక్ష అని. ఈరోజు చాలా విశేషం. ఒక 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః నవద్వీప్ ధామం అంటే ఎక్కడుంది? బెంగాల్లో ఉంది. అక్కడ మాయాపూర్ అనే ఊళ్ళో యోగపీఠ్ అనే స్థలంలో చైతన్య మహాప్రభు ఇగో సాయంకాలం పొన్నమి నాటి సమయంలో గంగానది తీరంలో శచీమాతకి ఆయన ఆవిర్భవించారు. ఆయనకి 8 మంది అక్కడ పుట్టి చనిపోయారు. తర్వాత 9వ వాడు వాళ్ళ అన్నయ్య విశ్వంబరు. ఆయన ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు సన్యాసి. వాళ్ళ అమ్మకు ఒక్కడే కొడుకు, అంతే కదండి. ఈయన పెంచుకుంది గట్టిగా 22 ఏళ్ళు. చిన్న వయసుకే ఈయన మంచి పండిట్ అయ్యాడు. నిమాయ పండిట్ అని పిలిచేవారు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆయనకి పెళ్లి చేశారు. ఆ భార్య పాముకడుతో భార్య చనిపోయి మళ్ళీ పెళ్లి చేశారు. ఇంచుమించు 24వ ఏట వరకు ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆ మంచి యంగ్ ఏజ్లో అమ్మని భార్యని వదిలేసి ఆయన సన్యాసం స్వీకరించారు. ఆయన జుట్టు ఎంత బాగుండేదంటే ఆ జుట్టు గీయడానికి వచ్చిన మంగళవాడు ఆ బార్బరు బోర్మని ఏడుస్తూ గీశాడు. గీసి ఎంత అందమైన కూతురు కలిగిన నిన్ను ఇలా బోడి చేసేసాను, ఇంక ఈ చేతితో నేను ఇంక ఎవరికి షేవ్ చేయనని గంగలో ఇచ్చేసాను. అంత అందగాడు. భగవంతుడు అంటే అందగాడే కదండి. భయపెట్టేవాడు, బాధలు పడేవాడు, ఇలా వేలాడేసుకునేవాడు. గాడ్ ఏంటంటే గాడ్ మీన్స్ హీరో, గాడ్ మీన్స్ హ్యాండ్సమ్, గాడ్ మీన్స్ కరేజెస్, గాడ్ మీన్స్ మెర్సిఫుల్, గాడ్ మీన్స్ డివైన్. సో అటువంటి చైతన్య మహాప్రభు అక్కడి నుంచి పూరి వెళ్ళిపోయి పూరిలో 24 ఏళ్ళు ఉన్నారు. మధ్యలో దక్షిణ భారత యాత్రలు చేస్తూ పూరి నుంచి శ్రీకూర్మం మీదుగా సింహాచలం మీదుగా అలా అలా రాజమండ్రి వచ్చారు. ఈ ప్లేస్ ఇలా వచ్చి ఇక్కడ పడవెక్కి కృష్ణ 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 రక్షమా రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహిమా అంటూ ఇక్కడి నుంచి పడవలో అవతల పక్క కొవ్వూరిలో అక్కడ 12 రోజులు ఉండి ఆ 12 రోజులు వారు ప్రవచనం ఇవ్వలేదు, ప్రశ్నలు వేశారు. సమాధానాలు ఆయన శిష్యులు చెప్పారు. ఆయన పేరు రామానందరాయ్. ఆయన ఈ ఏరియాకి అంతకి రాజు అనమాట, ఇక్కడి నుంచి అన్నయ్య వరకు. ఆయన చెప్పిన సమాధానాలు దానివలన అక్కడ ఉండేటువంటి గౌడీ మఠానికి శ్రీ రామానంద గౌడీ మఠం మీరు వెళ్తే చూడొచ్చు. అక్కడ గౌరాంగ మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు, రాధా నైనాభిరామ్ ఉంటారు. 2 చేతుల్లో కమలాలతో అమ్మవారు, కృష్ణుడు బ్యూటిఫుల్గా బ్లాక్గా. ఈ చైతన్య మహాప్రభు రామానందరాయుడు రోడ్డు పక్కనే ఉంటుంది. చక్కగా దర్శించుకోండి, ఎప్పుడైనా వెళ్ళి సేవించుకోండి. మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఇంత గొప్ప గోదావరి ఉంది, ఇంత గొప్ప విశేషత కలిగినటువంటి మఠాలు గురులు ఎన్నో ఉన్నాయి, అయినా మనకి భక్తి అభిజావట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యం. మీరు గమనించండి, సౌత్ ఇండియాలోనే గొప్ప గొప్ప వాళ్ళంతా పుట్టారు ఆచార్యులు. రామానుజాచార్య తమిళనాడు, మధ్వాచార్య కర్ణాటక, శంకరాచార్య వారు కేరళ, అన్నమాచార్య ఏపీ, మనం మాత్రం వీపీ. దురదృష్టం కదండి. కాబట్టి మనం సంకీర్తన వినాలి, సంకీర్తన చేయాలి, భగవంతుడి దగ్గర అవ్వాలి. క్రైస్తవం పెరిగిపోతుంది, అది ఇస్లాం పెరిగిపోతుంది అని మనం ఏమీ అరవక్కర్లేదు. మనం ఏం చేయాలి. మనం గుడికి వెళ్ళాలి, గుడికి రమ్మని చెప్పాలి. మనం భౌతికత చదవాలి, భౌతికత చదవమని చెప్పాలి. మనం ఏకాదశి చేయాలి, కూడా చేయమని చెప్పాలి. కనబడి ప్రతి వాళ్ళకి ప్రసాదం పెట్టాలిగా, అలాగే ప్రచారం కూడా చేయాలి. మనం ఏం చెయ్యట్లేదు, మనకి ఎందుకు లేదు. ఆ దండం పెట్టుకున్నావా, అన్నం తిన్నావా, ఆ సున్నం కొట్టిన గోళ్ళ వెళ్ళిపోయాం. నో, అలాగే ఎవరి స్థితిలో వాళ్ళు చెయ్యండి. ప్రతి ఓడు తిరిగి చేయాలని ఏమో లేదు. మీ ఊళ్ళో చేయండి చాలు, మీ చుట్టుపక్కల చేయండి చాలు. గుడికి ఏదన్నా అవసరం వస్తే వెళ్ళి అక్కడ చేయగలిగింది చెయ్యండి. అవేక్, అరైజ్ అండ్ ఎడ్యుకేట్ అదర్స్. ఇది మన ధర్మం. చెప్పండి అందరూ. నమో మహా వదన్య
प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौर विषे नमः जया श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद हरे कृष्ण अनंत अंदरिकी कवर చేయండి అందరూ చేతులు ఎత్తండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నేను గౌరంగా అంటాను మీరు నిత్యానంద గౌరంగా నిత్యానంద గౌరంగా నిత్యానంద గౌరంగా నిత్యానంద నిత్యానంద గౌరంగా నిత్యానంద గౌరంగా నిత్యానంద గౌరంగా నిత్యానంద మహాప్రభు అంటే బలరాముడు అని అర్థం ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు మనకి ఈ జ్ఞానము ఈ విశేషమైనటువంటి విషయ పరిజ్ఞానం ఇవన్నీ రావడానికి కారణం ఇటువంటి మహాత్ములు గురువుల దయ పూరి మహారాజ్ గారు పూరిలో ఒరిస్సాలో పుట్టారు మరి వారు తెలుగులో ఎంతో బాగా మాట్లాడుతూ ఇలాంటి మఠాలు ఒక 30 దాకా పెట్టి ఎడ్యుకేట్ చేశారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మహారాజు గారు ఒరిస్సా ఆయన వారు తెలుగులో మాట్లాడతారు తెలుగులో రాస్తారు తెలుగులో చదువుతారు మనం దరిద్రం మన తెలుగు వాళ్ళు కార్డు ఇస్తే పిల్లలకి ఐ డోంట్ నో తెలుగు అది మన దరిద్రం కాబట్టి పిల్లలకి మాతృభాష కూడా నేర్పించి రావండి భగవద్గీత నేర్పించండి ఎందుకంటే అందంగా చెప్పలేము చైతన్య మహాప్రభుకి జై మాయపూర్ ధామ్ కి జై రాజమండ్రి భక్త బృంద కి జై అందరికీ హోలీ శుభాకాంక్షలు లక్ష్మీదేవి యొక్క అపిరెన్స్ డే మరియు చైతన్య మహాప్రభు శుభాకాంక్షలు థాంక్యూ వెరీ మచ్ గోవిందా గోవిందా థాంక్యూ వెరీ మచ్ చెప్పు గోవిందా